హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుల పొడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పొద్దున్నే టిఫిన్ చేసుకుంటాం కదా, ఇడ్లీ దోశ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని మనం పల్లీలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఈ విధంగా అయితే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అయితే రావాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎండుమిర్చి అయితే ఇదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి, రాళ్ళుప్పు. ఈ విధంగా అయితే వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్ అయితే తీసుకొని ఎండుమిర్చి అయితే ఈ విధంగా అయితే పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి పుట్నాలు కొన్ని అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం మిక్సీ జార్లో అయితే పౌడర్ అయితే వేసుకోవాలి. బాగా మెత్తగా అయితే వేసుకోకూడదు. ఈ విధంగా అయితే మనం అయినాక చిన్నులపాయలు అయితే వేసుకొని ఈ విధంగా పౌడర్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకొని ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్ టేస్టీగా పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.